నమస్తే అండి, అందరు బాగున్నారా? ఈరోజు ఒక లెసన్ మనం తీసుకుందాం. చాలా రోజుల తర్వాత మరి సమయం దొరికింది. సో ఒక లెసన్ మనం చెప్పుకుందాం. తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి. ఏమి సబ్స్క్రిప్షన్ వద్దు, అది చండాలం ఉంది, దానివల్ల నాకు ఉపయోగం లేదు. కాబట్టి సబ్స్క్రిప్షన్ దాంతో పని లేదు కదా, కానీ ముందు వీడియో చూస్తే మంచిదని అనుకుంటున్నా. వామప్ లెసన్గా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఎలా రోగి దచ్చబల్ రోగి ఎంట్రా చేతి ఎంట్రా వారదేనే ఒక వ్యభిచారి ఏజెంట్ని పెట్టేసి జనాలకి అడుక్కొచ్చి ఎంగిలి పడేస్తున్నావా? నిన్ను వదులుతానే నువ్వు ఎలా అనుకున్నావా? నీ చావులో కూడా, నీ సమాధిలో కూడా నాకు కూడా ప్రశాంతత అనేది ఉండదు. చచ్చాడేవాడు నీ తండ్రి అనేవాడు వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేస్తారు. ఎందుకు చేస్తారంటే అవి కనేసింది సర్ప సంతానాన్ని. ఆ బ్రోకర్ జాతీయుడు పాస్టర్ అనేవాడు, ఆ నీతిమాలిన జాతీయుడు కనేసింది ఒక సర్ప సంతానాన్ని కనేసాడు. వాడే ఒక సర్పం అయితే వాడు తెల్లబట్టలు వేసుకొని అత్యంత అసహ్యమైన కార్యాలు చేసిన జాతీయుడు. ఏ ఊరాడిది? ఎరికేపల్లె. ఊరు మొత్తం నాలా సర్వ్ చేసినా కూడా, దాచేపల్లిలో నాలాగా సర్వ్ చేసినా కూడా, ఎలా రోగి ఎక్కడున్నా చాలరా, గడపలో ఒక్కడున్నా చాలు, ఓకే ఆ ఊరు మంచిగానే ఒప్పుకుంటా, నాలాగా సర్వ్ చేసి ఉన్నారు. ఆకలి అని అంటే లేకి లంజా కొడక ఒక సర్పం నా ఇంటికి వచ్చిందని గ్రహించలేదు. నేను ఆకలి అంటే చేయాల్సినటువంటి జాతి నాది. అటువంటిది తిని చంపాలని సర్ర కుటుంబాన్ని నా కొడక. అసహ్యకరమైన కార్యాలు చేశారు మీరు. మిమ్మల్ని వదులుతానని మీరు అనుకున్నారా? కంప్లీట్గా పోయింది. ఇది టీచర్ ఉంది కూడా. ఓకే రెడ్డి గారు, అంతకుముందు లెసన్లో మీరు ఒక 5 months ago ఏం చేశారంటే నహూములో ఒక టాస్క్ ఇచ్చారు మీరు. నాకు తెలిసి మీరు ఇచ్చినటువంటి ఆ టాస్క్ వాస్తవం చెప్పాలంటే మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అని నేను అనుకుంటున్నా. మీరు లేకపోతే చదవకపోతే అంత డీప్ సబ్జెక్ట్ నేను ఇచ్చి నాకు రాదు. ఏ సార్ వింటే వాడేమో కులం తక్కువ వాడు దండకారణ్య జాతి వాడు. ఎవడాడు? ఇదిగో ఈ పాస్టర్ అనే ఒక లోకాస్టోడు, నీతిమాలిన జాతీయుడు, దాచేపల్లిడు. బతుకున్నారు జనం అక్కడ వాళ్ళు. దాచేపల్లిలో ఎరికేపల్లి అని ఒక ఎంగిలి ఊరు అన్నమాట. ఇది వీడు ఎంత నీచమైనటువంటి జాతీయుడు అంటే వీళ్ళు కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు ఉండవు. ఒకరోజు తింటే 2 రోజులు పస్తులుండే కుటుంబాలు. ఏమైనా చేయని, ఎలాగైనా చేయని, ఆహారం లేకపోతే చచ్చిన మాంసాలను తినే జాతుడు. ఈ మాంసాలు అనేవి జంతు కళేబారాల నుంచి కూడా తినేటువంటి నీతి లేని అసహ్యంగా ఉన్నటువంటి ఊరి నా కొడుకులు వీళ్ళంతా. ఏమే ప్లస్ ఎలా ఉన్నాడు తినడానికి లేకపోయినా సరే అగ్రవర్ణం అనేవాడి దగ్గరికి వెళ్ళి వాడి సంకనాకి ఒక 10 పైసలో పావలానో లేకపోతే ₹1 ₹2 తెచ్చుకొని ఆ రోజుకి సారా తాగే నీతి లేని జాతులు ఇవన్నీ. ఎరా అవునా కదా రోజు? నీ కుటుంబం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నీ కుటుంబం నుంచి మిగిలిన కుటుంబాల నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ నీ ఇష్టం వచ్చిన తర్వాత పెట్టుకో. ఎస్ఐ గారి దగ్గర నుంచి, సిఐ గారి దగ్గర నుంచి, ఓకే నువ్వు అనుకున్నా నీకు నచ్చిన పోలీసు వ్యవస్థ ఎవరైనా సరే. ఎందుకంటే ఈ మధ్య దేవుడు అయ్యావు కదా, దాచేపల్లిలో దేవుడు అయ్యావు కదా. ఒక ఎరికేపల్లి ఎంగిల్ నా కొడుకు ఎందుకు దేవుడు అయ్యాడో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మెయిన్ మీడియాకి వస్తాను రా. ఏమి పేపర్ కూడా వెళ్ళిపోదాం. నీలాంటి వాళ్ళు నువ్వు మాలుడో నాకు అనవసరం. గుడిసెలలో పెరిగిన నీతి లేని జాతుడు. మీ పుట్టుకలు ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీ పుట్టుకలు ఎంత నీచమైతే ఉన్నాయో మీరు పెరిగిన వాతావరణం కూడా అలాగే ఉన్నారు. లంజా కొడక. పుట్టిన పుట్టుకలోనే నీతి లేదు. మీరు చేసే కార్యాలు నీతిగా ఉంటాయని ఎలా అనుకోవాలరా? అనుకో. రెడ్డి గారు ప్రశ్న ఏమన్నారంటే మీరు, సార్ ఒకసారి మీరు ఇచ్చిన ప్రశ్నే ఇగో. యాక్చువల్గా నేను స్టడీ చేస్తే ఇలా చేస్తాను సార్, చాలా బాగుంటుంది. నా స్టడీ చాలా బాగుంటుంది. నా వరకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే దాన్ని డీప్ అనాలిసిస్ బాగా చేసుకుంటాను. అంటే 5 months నుంచి ఇది పని చేసేవాను కాదు. నేను 5 months చేయట్లేదు. జస్ట్ నా టైం ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ చదువుకుంటా, దాని గురించి ఇక స్టడీ చేసుకుంటా కూర్చుంటాను. నెంబర్ వేస్తూ ఉంటాను బ్రెయిన్లో. అలాగా ఆలోచిస్తూ ఉంటాను. ఈ పదం ఇటు నుంచి వెళ్ళిపోతుంది, ఈ పదం ఏంటి, ఈ కారణం ఏంటి, ఈ పదానికి అర్థం ఏంటి, ఈ పదానికి అర్థం ఏంటి, ఇది ఎంత నీచంగా ఉంటుంది, ఈ పదం ఎందుకు ఉంది ఇలాగా అని
ఆలోచించేటువంటి మనస్తత్వం దేవుడు నాకు ఇచ్చాడు. సో నేను ఆ ప్రకారంగా మాట్లాడుతున్నాను. చూడండి సార్, మీరు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి? నహూము 3:6 మీరు ఇచ్చింది ఒకసారి చూడండి సార్. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచారు. ఇదేనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పింది? యాక్చువల్గా దీని మీద సిరీస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. మీ యొక్క కామెంట్ ఉంటుంది, ఇదిగో ఈ దాచేపల్లిలో ఇరికేపల్లి గడ ఉన్న ఒక లో కాస్ట్ వాడు ఉన్నాడే, తినటానికి కూడా గతి ఉండదు కుటుంబంలో, సిగ్గు శరం లేని ఈ పాస్టర్ని లంజా కొడుకులు ఉన్నాడే, వీడి సంతానం, వీళ్ళు ఏం చేశారో వీడిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని మొత్తం వచ్చేస్తుంది సార్. దీన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏమే ఇక్కడ మీరేమన్నారంటే 10 మంది ఎదుట నీ మీద మాలిన్యమే వేసి నిన్ను అవమానపరిచారు. మీరు రెడ్డేగా అంటే మీరు పైన ఆ గూడు నుంచి పైనుంచి ఊడిపడ్డాడు రెడ్డి. ఈడు కింద నుంచి వచ్చాడు. ఈడు ఏ ఎస్ఈఓ ఎస్టీఓ లేకపోతే బీసీఓ అనుకుందాం. ఏ కులం అనేది రోగే పబ్లిక్లో తగలేసేవాడు నేను నా కొడక. పబ్లిక్లో దేవుడు ఇందుకోసం నిలబెట్టాడని డిసైడ్ అయ్యా. నిన్ను చంపకపోతే నా కొడక ఈ దేశాలు బాగుపడవు. నీలాంటి లేబర్లను జా కొడుకులు బతుకని నా కొడుకు ఉండకుండా చేయాలి. మీలాంటి లేబర్ నా కొడుకు ఈ దేశానికి సమాజానికి సర్వనాశనం చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కువ జాతి, ఇది తక్కువ జాతి. దీది పెద్ద పెద్ద బోకూరు, ఇది మాత్రం చాలా హయ్యూరు. ఏమంటారు సార్? ఎక్కువ ఉన్నవాడు. మీరేమన్నారంటే నీ మీద ముఖం మీద మాలిన్యం కొట్టిస్తా. ఈ పదం నాకు కూడా అయిందని అనుకుంటా. ఏమే కొంచెం ఎక్కువ ఉండదు కదా, సెటర్లు ఎక్కువ ఉంటాయి. ఇది నువ్వే కాదు, ఆల్రెడీ నా ముఖం మీద ఇదిగో ఈ చల్లవాడు ఉన్నాడే, ఎంగిలి తిన్నవాడు. ఈ ఎంగిలి తిన్నవాడు వీడు చేసినటువంటి నీచత్వం ఏంటో తెలుసుకోకుండా ఈ నీతి మాలిన బతుకంతా బతికిన ఈ కుక్కలు పోలీసుల ఎదుట, ఏమే ఇంట్లో వాళ్ళ ఎదుట అందరి చేత అవమానం చేసి జాతుడు నేనే. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నేను పక్కన పడేసి, బైబిల్ పక్కన పడేసి చిచ్చి ఇదేం బైబిల్, ఈడేం దేవుడు, ఈడు దేవుడా, నేను దేవుడిని నమ్మి, నేను దేవుడు నమ్ముకొని నేను సర్వీస్ చేశా, నేను దేవుడు నమ్మి సర్వీస్ చేశా, కానీ నాకింత అవమానం చేస్తాడా అని చెప్పేసి నేను వెనక్కి పడేయాల్సింది. నేను ఆ పని చేయాల. బాబు నేను ఫస్ట్ నుంచి బైబిల్ ఏ కాడ నేను ఆర్సీఎం వాడిని. అందులో ఆర్సీఎం ఫస్ట్ నుంచి నేను ఆర్సీఎంనే చదువుతూ ఆర్సీఎం బుక్స్, ఆర్సీఎం బైబిల్ని, ఈ బైబిల్ మొత్తం చదువుకుంటూ వస్తూ ఉంటాను ఎప్పుడు ఫస్ట్ నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా నేను ఈ బైబిల్లో ఉన్నటువంటి పదాలకి, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యానికి ఎడిక్ట్ అయిపోయింది. అది ఒక వ్యసనంగా మారిపోయింది చదవటం, ఆ బైబిల్ని చదవటం అనేది. దాని వలన వీళ్ళు చేసినటువంటి అవమానాన్ని కూడా తీసుకొని దీన్ని చదవటం మొదలుపెట్టారు. ఎలా చదవడం మొదలుపెట్టారు తెలుసా? ఈ దాచేపల్లిలో ఉన్నటువంటి ఈ ఎరికేపల్లిలో ఉన్న లేకి లంజా కొడుకున్నారే, ఇది ఈ కులం తక్కువ లంజా కొడుకులు సమాజానికి దూరంగా పారవేయబడి ఎవరు ఎంగిలి పడేస్తే వాడు ఎంగిలి తిని ఆ డబ్బులు తెచ్చుకొని పోతారు. ఏంటంతా అటువంటి లంజా కొడుకులు కూడా ఏమి డిస్ట్రాయ్ చేయాలన్న ఒక సంకల్పంతోనే ఇక్కడ నిలబడినా. అర్థమైనా? ప్రతిరోజు గుండె మండుతూనే ఉంటుంది, ప్రతిరోజు నిద్రలో కూడా. వాస్తవం చెప్పాలంటే ఈ పాస్టర్ గారి కుటుంబం మొత్తాన్ని తగలేసి పడ్డ పబ్లిక్లో అందుకోసమే ఆ కోపాన్ని కూడా దిగమింగుకుంటూ ఈ మెసేజ్ చేస్తున్నాను. ప్రతిరోజుకి ఇదే ఉంటుంది, ప్రతిరోజు ఇదే మెంటల్గా ఈ బజార్లో జంగిలి తిని బతికి ఉంటారే ఈ మాలోడు మాదిగోడు కంతి లంజా పాస్టర్ లంజా ఉడుకులో బజార్కి ఈడుస్తాను చూడు ఎట్లాగా లాగుతాను అన్నాడు. ఏమే ఆడి కోడలు కూడా, పాస్టర్ గారి కోడల్లో అవి రంకువి, ఎంత రంకువో దీని ద్వారా మాట్లాడతాం. ఏమంటావు సార్? అందరూ ఏమన్నారంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం నాకు ఉండదు. మీరు ఒకసారి చదివితే ప్రతి వాడికి ఇలాగే ఉంటుంది. ఈ నహూము ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? నహూము అని ఆయన, ఈయన ఒక ప్రవక్త. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేశంలో ఒక పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. గురజాడ వెంకట అప్పారావు గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఒక పద్యం మనకు రాశారు కదా. రాసినప్పుడు ఏమన్నా ఈ నహూము
ఎలాగైతే మాట్లాడారో, ఈ నహూము ఎవరి కోసం అయితే మాట్లాడాడో, ఈ నహూము ఎటువంటి మనుషుల కోసం అయితే మాట్లాడారో అటువంటి మనుషులు ఇక్కడ లేరంటారా? ఒక్కసారి కొంచెం అదే అధ్యాయం మొదటికి వెళ్దాం, చదవండి. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొంచు మోసముతోను బలాత్కారముతోను నిండి ఉన్నది. ఒక లైన్ తీసుకోండి, గడుకో. ఇక మనం ముందుకు వెళ్దాం. మూడవది, చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. నరహత్య చేసిన పట్టణమా, చక్కని దానవై, వేసేవై, చిల్లంగితనమందు జ్ఞానము గలదానివై, జారత్వము చేసి జననాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారులను అమ్మివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నా, నీ చెంగులు పైకి లేపి నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరచును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచెదను. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నినేవే పాడైపోయినే, దాని కొరకు అంగుళార్చువారు ఎవరు? ఇది ప్రవక్త దేవుడైన యెహోవా ఏమని మాట్లాడుతున్నాడో ఆయన చెప్పినటువంటి వాక్యం. రెడ్డి గారు, నరహత్య చేసిన పట్టణములో అందరూ ఇష్టం లేదా? రెడ్డి గారు, నరహత్యలు రెడ్డివాడు చేయట్లేదా? మాట్లాడదాం ఇప్పుడు. రెడ్డి అనే ఈ కులాన్ని తీసుకున్నప్పుడు పెద్ద కులం కదా, జనాలు ఊడి పట్టింది ఒకసారి ఆకాశం నుంచి. మీరేమో ఒకప్పుడు నేను పెద్ద హిందువు, ఇప్పుడు పెద్ద పీకుడు అయినటువంటి క్రైస్తవుడు. అంతేనా? అంతే మీరు రాసింది అక్కడ. ఇప్పుడు చాలామంది రెడ్లు ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు మేము పెద్ద తోపులం కదా, పీకుడు కావడము, పెద్ద హిందువునే బొమ్మలు పూజించుకొని రోగం వచ్చింది ఒకరోజు. ఏ దేవుడు పలకల మాకు. వెంటనే ఎవడో ఒక లోకస్తుడు దేవుడు పట్టుకున్నాము, ఆడు పలికాడు. పలికిన వెంటనే రోగం స్వస్థత కలిగింది మాకు. మేము పెద్ద పీకుడు కడాలి. ఇప్పుడు రెడీ సువార్తకి అంటూ బయలుదేరాడు. ఏం బీకారు సార్ మీరు అక్కడ? నేను బీకారా? ఇదిగో ఈడున్నాడే ఇంగిల్ నా కొడుకు, ఈ పాస్టర్ని చిల్లర లంజాడుకో, వీడు చేసింది కూడా ఇదే. వీడి పేరంట ప్రామయ్య, వాడి సంతానాన్ని ఈ కొంపలోబడి, జనాల కొంపలోబడి సారాలు, చచ్చిన మాంసాలు తాగి, బట్టలు లేకుండా లేని కొంపలో గుడిసెల మీద బతికిన లంజా కొడుకు దేవుడి గురించే మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు. ఏమే ఆకాశం నుంచి ఊడిపడ్డాను సార్ నేను కులవండి అని చెప్పినవాడు కూడా యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు. నీ మొఖాల మీద ఏం కొట్టాలరా లంజా కొడక, రెడ్డిగా కాదురా, రెడ్డనే లంజా కొడక, నువ్వు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నావు. ఇదిగో ఈ ఎంగి లంజా కొడుకున్నాడే, చిల్లర లంజా కొడుకో, వీడు కూడా కొంపలు పడి సంతానాన్ని తింటారు, సర్పసంతాన్ని కని అన్నం పెట్టి చేతి నరికిన లంజాకుడు కలిసిన ఈ లేఖ నా కొడుకులు, వీళ్ళ పుడికాంత మాత్రమైతే ఆ పుట్టుకలను బట్టిన లంజాకుడులకి బైబిల్ పట్టారు నా బజార్ నా కొడుకులు. వీళ్ళంతా వీళ్ళకు కూడా యేసుక్రీస్తు తప్ప ఈ నా కొడుకులకి నీతి అనే పదానికి అసలు అర్థమే తెలియనటువంటి చిల్లర చేత లంజాకులకి, ఈ రెడ్డి అనే బొగడగాడికి ఏం తెలుసు సార్? వీళ్ళందరికీ యేసుక్రీస్తు గురించే తెలుసు, అంతే కదా. గుండె రోగి నీ పెళ్ళాన్ని కూడా ప్రశ్న రా బజార్ నా కొడక, ఎంగిలి తిని అవమానం చేశాడే ఇజ్రాయెల్ కంత్రి నా కొడుకు, వాడి పెళ్ళాన్ని కూడా దాని మానాన్ని కూడా ప్రశ్న. మీరు పాస్టర్లా నీ అమ్మ బజార్లో వేసలకు నిత్యం కరుగుతున్నాయి, మీరు తిరుగుతున్నారు లంజా కొడకల్లారా. ఎలా ఒక డాక్టర్ ఆడెవడైనా కాదు, వాడి డాక్టర్ ఈ వృత్తికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుకురా? డాక్టర్ వాడి యొక్క ఆక్యుపేషన్ రావాలంటే ఎలా రోగి ఆనందగా ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఒక డాక్టర్ని నడి బజార్లో
పెడరెక్కలు విరిచి అత్యంత అవమానంగా చంపేస్తే అది నరహత్య చేయలేదురా? నువ్వేమంటారు ఆ రోజు? ఆకాశం నుంచి ఊడిపడిన రెడ్డి గారు నువ్వేరే అంటారు. నరహత్య ఇది చేయలేదా? నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ చేయలేదు అది? ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏమంటారంటే అసలు అదేం బైబుల్ ఇదేం బైబుల్ అంటుంటారు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఒక అన్న వాడి తమ్ముడిని చంపేస్తాడు. చంపితే దేవుడు అంటాడు, నీ తమ్ముడు ఎక్కడ అంటాడు. నా తమ్ముడికి నేను కావాలనుకున్నావే నాకు తెలియదు అంటాడు. నేను సింపుల్గా మాట్లాడుతున్నాను అంతే. మీ అంత పరిశుద్ధమైన భాష నాకు రాదుగా. వాడు అంటాడు, నీ తమ్ముడి రక్తం భూమిలో పడింది కదా, మరి వాడి ప్రాణం నాకు మొరపెడుతుందిగా అంటాడు. అటువంటి నరుని యొక్క రక్తం ఈ డాక్టర్ గారిలో లేదా? వివేకానంద రెడ్డి గారిలో లేదా? రెడ్డి గారు ఆయన ప్రాణం కదా. రాయలసీమలో ఎంతోమంది ప్రాణాలను చంపి మీ వాళ్ళ శవాల గుట్టల మీద మీ యొక్క రాజ్యాన్ని కట్టారు కదా, వాళ్ళ లేదా ప్రాణం? వాళ్ళే కదా ప్రాణాలు? వాళ్ళ శవాల భూమిలో లేవా? వాళ్ళ ప్రాణం భూమిలో లేదా? అది మొరపెట్టవా? ఈ చిల్లర నా కొడుకులు ఇలాగే ఉన్నారు, రెడ్డి అనే లంజావుడికి ఇలాగే ఉన్నాడు. ఇదిగో వీళ్ళందరూ కలిసి నరహత్యలు చేస్తుంటే యేసునామం నామేన్, యేసునామం నామేన్. మేము చంపుతుంటే అయ్యా మేము మారిపోయాం సార్, మిమ్మల్ని ఎందుకు చంపకూడదా తిరిగి? దీంట్లో ఏమో తెలుసా? రక్తానికి రక్తం సిద్ధాంతం ఇది దీంట్లో ది లా. బొబ్బులపల్లి సినిమా అచ్చంగా బైబిల్ మీదే తీశారు, తెలుసా మీకు అది? బొబ్బులపల్లి సినిమా అచ్చంగా బైబిల్ మీదే తీశారు, ఇంకా దేని మీద తీలా. మీరు కావాలని పోయి చూసుకో. నువ్వు ఆ సినిమా టాప్ టు బాటం నాకు రెండే అంశాలు కనపడతాయి సినిమాలో. ఒకటి నీతి నిజాయితీ, రక్తానికి రక్తం సిద్ధాంతం అనేది ఒక కాన్సెప్ట్ సినిమా మొత్తం అంతే. రెండే కాన్సెప్ట్ అన్నాను. రెండవ కాన్సెప్ట్ ఏంటంటే పరమగీతం. ఈ రెండే ఉంటాయి ఆ సినిమా అంతా. నాకు చాలామంది కామెంట్లు పెడతారు, జై పరమగీతం, జై జై పరమగీతం అని. అరోయ్, ఆ పరమగీతాలు దేవుడికి సంబంధించినవి కాదు. ఒకడు టాప్ టు బాటం మదమెక్కి ఇతర దేశాలు వాళ్ళు కూడా అంగీకరించనేటువంటి కలర్ ఆ జాతీయాన్ని ప్రేమిస్తాడు. పరమగీతాల యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను. పరమగీతాలు ఏంటంటే ఒకడు మదం ఎక్కి ఒళ్ళంతా కామంతో కొట్టుకుంటూ వాడు కంటికి నచ్చిన ఆడదానల్లా పెళ్లి చేసుకుంటూ అనుభవిస్తూ వాడి స్వకీయ జనులు అంగీకరించినటువంటి రంగు దాన్ని ఇష్టపడతారు. వాడు ఇష్టపడితే వాడు డూయల్ రోల్ ఏమన్నా ఉందండి. కాసేపము వాడు ప్రేమించిన దాన్ని, వాడు ప్రేమించినది వీడితో మాట్లాడినట్టుగా, మళ్ళీ కాసేపు వీడు ఆ ప్రేమించిన దాన్ని మాట్లాడినట్టుగా వీడి మాట్లాడుకుంటూ రాసినటువంటి ప్రేమ కావ్యం పరమగీతాలు. ఇంకో కాన్సెప్ట్లో బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. భూమి మీద ఈ పరమగీతం అన్ని రకాలుగా ఉంటుంది. అది పోయి చదువుకో ఏమే. లేకపోతే నా వీడియోలు ఫాలో, నాలాగే మాట్లాడదు. అప్పుడు దేవుడిని చూడాలి. దేవుడు నువ్వెనుకుంటే కాదు, దేవుడు మాలోడు ఇదిగో ఈడున్నాడే ఈ దాచేపల్లి ఎంగిల్ వాడుకో, వీడు బ్రతుకంతా చెట్ల మీద తిరిగి పోలీసులు చంపుతుంటే బైబిల్ పట్టిన బజార్ లంజవాడికి పాస్టర్ అనేవాడు, ఈ ప్రేమ లంజవాడికి వాడు. ఆడి ముఖం చూడు ఒకసారి ఎలా ఉంటుందో, ఆడి సంతానం కూడా అలాగే రంగులో ఉంటారు. నీ తల్లి అటువంటిదో బిడ్డ కూడా అలాగే ఉంటారు. వాడు ఇలాగే ఉన్నాడు, ఎందుకో ఈడు ఇలాగే ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడట? నరహత్య చేసిన పట్టణమా? ఎవరైనా చేస్తున్నారా? చేయలేదా? వైసీపీ గవర్నమెంట్లో నరహత్యలు జరగలేదా? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది. నేను చెప్తున్నాను కదా, రేపు టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది. నరహత్యలు జరగవా? రెడ్డి గారు ఏమంటారు? ఎంతమంది ప్రాణాలు తెలియకుండా తెలుసా మీకు? దీనికి పోలీస్ డిపార్ట్మెంటు లంచాలకు అలవాటు పడుతుంది.
దీనికి పోలీస్ డిపార్ట్మెంటు, న్యాయ వ్యవస్థ ఈ రెండు కలిసి అగ్రవడం లేదు సార్, మందేముంది అంటే. నేను మొదటి నుంచి చెబుతున్నా, ఈ బైబిల్ ఒక మనుధర్మశాస్త్రం. ఈ బైబిల్ మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రాన్ని ఇదిగో పక్క టీఎం ఇదిగో ఈ గుడిసెల్లో పెరిగేవాడికి ఇచ్చేసి జంజం వేసుకున్న బ్రాహ్మణుడు అదిగా రాళ్ళకి రప్పలు మొగ్గుతున్నాడు. కాదురా ఇది మీదిరా అని చెప్పి నేను ఇప్పటి నుంచో చెప్తున్నా. బ్రాహ్మణులు మీరు ముందుకు రండిరా బాబు, నేను ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, నీ ఇష్టం తర్వాత ఏమేమి చేసుకోని చెప్పే బాధ్యత చెప్తున్నా. దీనిలో లా అండ్ ఆర్డర్, నిర్గమకాండం మొత్తం అది నిర్గమకాండం మొత్తం లా అండ్ ఆర్డరే. న్యాయ వ్యవస్థలు ఎక్కడ వరకు ఉంటాయి? ద్వితీయోపదేశ కాండం వరకు ఉంటాయి. అంతకుముందు ఈ వీడియోలో చేసింది తెలుసా మీకు? ద్వితీయోపదేశ కాండంలో ఒక మను ఏమంటాడంటే, ఈ మను అగ్నిదేవుడి రూపంలో కనపడతాడు మనుడికి. రెడ్డి గారు, నువ్వు హిందూయిజంలో ఉన్నట్టేనే బాగుండేది, క్రిస్టియానిటీలోకి వచ్చి తప్పు చేశావు, నా దెబ్బ తట్టుకోవాలి కదా. మీరు హిందూయిజంలో ఉంటే బాగుండేది, ఎందుకంటే ఈ రెడ్డి అనేవాడు పెళ్ళి అనే ఒక గొడవ తగిలించుకుంటాడుగా. ఈ పెళ్లిలో మీరేం చేస్తున్నారు సార్? అగ్ని గుండం చుట్టూ తిరుగుతారే అగ్ని, ఈ అగ్ని యెహోవా. అర్థమైందా? అగ్ని మను, అగ్ని వాయుదేవుడు, అగ్ని వరుణదేవుడు. అంటే వాననిస్తున్నాడుగా. వాయుదేవుడు నాసికారంధ్రములలో గాలిని ఓదక జీవ ఆత్మ ఆయను. ఈ రెడ్డి అనేవాడు హిందూయిజంలో ఉండి బైబిల్ చదివినడితే ఇది మొత్తానికి లింకప్ అయి ఉండేవాడు. నాకంటే ముందు ఇది నువ్వే చెప్పి ఉండేవాడు. ఏమని? జగన్ అనేవాడి అహంకారాన్ని వాడి తల మీద కాలు పెట్టి లంజా కొడక ఏమనుకున్నావురా? ముఖ్యమంత్రి పదం అంటే నీ ఇంటిలో జేబులు అనుకున్నావురా? ముఖ్యమంత్రి అనే పదవి రాజ్యాంగం నుంచి వచ్చింది. ఒక అంటరాని జాతి వాడు ఇచ్చినటువంటి రాజ్యాంగం అది. ఈ రాజ్యాంగం కనుక లేకపోతే నీ తండ్రి రాజారెడ్డి, ఇంకా వైఎస్ఆర్ ఈ బొగడగాళ్ళందరూ పెంటెత్తుకొని బతికే కుటుంబాలు అని చెప్పి దేవుడి వైపు నడిపించేవాడు. మీరు చేస్తున్నటువంటి నరహత్యలు మీ అమరావతి దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రం ఇతర మండలాలు, జిల్లాల్లో ఎంతమంది అయితే నరహత్యలు చేస్తున్నారో వాళ్ళ తల్లుల యొక్క చెంగులు పైకెత్తితే అవి చేసినటువంటి మానం, అవి చేసినటువంటి వ్యభిచారం వలన పుట్టినటువంటి మీరు క్రిస్టల్ క్లియర్గా దేవుడనే యెహోవా మీ బ్రతుకుని చూపించేవాడు. నా కొడక రోగి దాచేపల్లి నుంచే నిజమైన సువార్త లేవాలని ఆ రోజు డిసైడ్ అయ్యా. వాడొక పాస్టర్, వాడి ఎమ్మ లో కాస్ట్ లంచా కొడుకు. సార్ ఏం జరిగింది అడగడరా? ఒక్క ప్రశ్న కూడా. వాడెంత, వాడి బ్రతుకెంత, ముసల్లంజా కొడుకు వాడికే అంతుంటే ఎంతరా లంజాడక నీ ఊరికి నా ఊరికి మధ్య దూరం? ఎలా ఈ గుడిసెలో బతికే లంజావుడు తెలుసా ఎప్పుడైనా? దాచేపల్లిలో గుడిసెలో బతుకుతారు కదా కంత్రి నా కొడుకు వీళ్ళంతా, లంజావుడికి వీళ్ళందరూ నాగతే చేసుకుని పోతారు కదా. తెలుసా వాడికి నాకు ఎంత దూరమో? కనీసం 90 కిలోమీటర్ దూరం ఉంటుంది. నువ్వు ఇంకో పని చేయాల్సిందిరా. గుడిసెలో బతికే లంజావుడుకులారా, ఇదిగో మీ గుడిసెలో నుంచి వచ్చినవాడు ఒకడు ఉన్నాడే, వాడిని తీసుకొచ్చి తమ్ముడు కొంచెం అన్నం పెట్టరా, దేవుడు నమ్ముకున్నాగా అన్నాడు. చూసావా? అర్థమైందా? ఆయన తీసుకొచ్చేది బాగుండేది. నీ కుట్రల వలన పాపం ఆయన కూడా తప్పుకున్నాడు. ఆయన అశోకానని నేను ఏ విధంగానూ తప్పు పట్టే అటువంటి అవకాశం నాకు లేదు.
పెట్టను. చరిత్ర మీ గుడిసెల్లో చేసే లంజా కొడుకులు చేసిన పని ఎంత నీచంగా ఉంటుందో, ఎరా ఇజ్రాయెల్ అనే లంజా కొడక, నీ బ్రతుకు మొత్తం ఇక్కడ ఉంటుంది. నీ పెళ్ళాన్ని కూడా ప్రశ్న, దాన్ని కూడా రెడీగా ఉండమని చెప్పి వినటానికి. ఈయన కూడా తెచ్చినడితే ఎక్కడికి దాచేపల్లి బాగుండేది. అంతే కదరా, ఈ గుడిసెలో పెరిగిన పాస్టర్ని లంజా కొడుకు ఈడి చేసిన పని ఏందండి. ఇంకోటి రెడ్డి గారు, ఈడి బొగడాగడ ఈయన కూడా కనీసాడు, సర్పసందాన్ని కనీసాడు ఈడు. ఈ 90 కిలోమీటర్లే కాదు, 90 ప్లస్ కనీసం 7,000 కిలోమీటర్లు. ఈడంట ఇక్కడే ఉండాలంట. ఈ కొడుకు పాస్టర్ గారి కొడుకు మాత్రం, ఈ గుడిసెలో పెరిగిన పాస్టర్ గారి కొడుకు మాత్రం ఎంగిలి జనాలు ఎంగిలి పడేస్తే అక్కడికి వచ్చి అక్కడికే చోటే ఉండాలంట. మేము మాత్రం అంట పోలీసుల మధ్య పట్టుకొని చంపేస్తూ ఉంటే ఈడు ఆనందిస్తూ ఉన్నాడు. ఆడంకన్నా కూడా ఇచ్చిన పని అది. కనుక అశోకన్న విషయం పాయింట్ ఎందుకు తర్వాత మాట్లాడదాం. భయపడదేం లేదురా. ఎంతమంది నరహత్యలు చేస్తుంటే నా కామెంట్ పడతారండి సార్. బతకాలంటే నాలాగా ఉండాలి. వాక్యాన్ని ప్రతిరోజు చదువు స్టడీ చేస్తూ ఉండాలి. మాట్లాడే విధానంలో ఎలా ఉండాలి తెలుసా? నోరు పారేసుకోవడం కాదు, దేవుడి వాక్యం పర్ఫెక్ట్గా ఉండాలి. తప్పు చేస్తాను నేను, నాకు అమ్మాయిల సినిమాలు చూస్తాను, నా ఇష్టం వచ్చిన సినిమాలు చూస్తాను, అర్థమైందా? అలాగని తప్పులు చేయడానికి పరిగెడతాను. సిగ్గుండద్దు సార్ ప్రశ్న వేయడానికి. ఇప్పుడు చెప్పండి, ఈ పెడరెక్కలు కట్టి చంపేసినటువంటి ఈ డాక్టర్ విషయంలో ఈయన ప్రాణం భూమిలో మొరపెట్టట్లేదా? ఎంత బాధేసిందో పాపం అని చూసినప్పుడు. ఎక్స్ట్రాడనరీ స్కిల్ పర్సన్ ఆయన. ఒక డాక్టర్ తయారవ్వాలంటే కనీసం 30 ఏళ్ళు పట్టింది. ఏదైనా కానీ కష్టపడిన ఏమన్నా కానీ 30 ఏళ్ళ నాటి శ్రమని రోడ్డు పాలు చేశాడు. లంజా కొడక, నీ రెడ్డి అనేవాడు. బాడసందు పక్కన పెడదాం. ఇక్కడ అత్యంత నీచమైనటువంటి జాతి ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే పోలీసు జాతి మరియు న్యాయ వ్యవస్థలో ప్రధానమైన దోషులు ఇవే. ప్రధానమైన దోషులు ఇవేం చేసినాయంటే మనుషులను చంపుతున్నాయి. చంపుతుంటే మనోడు కాదు, మన కులపుడు కాదు, ఆడేవుడు మనోడేనంటావా నువ్వు. ఇది ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ అనేది రెడ్డి గారి లోపల నుంచి వచ్చింది. ఏమన్నా అంబేద్కర్ తాగుతున్నారా మీరు? లంచ్ ఆడకూడదు తెలుసా మీకు? మీ ఇళ్లలో, మీ కంచాల్లో నీ పెళ్ళం సుఖంగా నిద్రపోతుందంటే ఆ రెడ్డి దగ్గర నుంచి ఇదిగో ఈ లో కాస్ట్ నా కూడా ఉన్నారే, వీళ్ళు ఎలాగో వీళ్ళు చంపుతారు. అది వేరే సార్ తీసుకోకండి. ఇది రెడ్డి కమ్మ కబు బుగడ బొచ్చు అక్కడ ఉన్నారే, ఆకాశం నీళ్ళు పడ్డా ఉన్నాడే. మీరు పెంటెత్తుకుని బతకాల్సినటువంటి జాతులు ఇవి. తెలుసా అసలు మీకు? అసలు తెలీదా? పెంటెత్తుకొని చెంగు నేసుకొని పోవాల్సిన కుటుంబాలు ఇవి. అగ్రహం అంటారండి, నాకు అది చిరాకైన పదం అది. ఇదిగో ఈ త్రిభుజాకారంలో మీ కుటుంబాలు ఇంత నీచంగా ఉంటాయి. ఆస్తులు అక్కడి నుంచి వచ్చేయరా అంటే రిజర్వేషన్ల రూపంలో కమ్మారెడ్లకి, తర్వాత మిగిలిన కాపులకి మొట్టమొదటిసారిగా రాజ్యాంగాన్ని అధికారం పెట్టుకొని భూములను లేపేశారు. దున్నుకున్నాడు, దున్నుకున్నంత ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు తీసుకున్నారు. తర్వాత దాన్ని కంట్రోల్ చేయడానికి చట్టం చేశాడు. అది వేరే సంగతి. రాజ్యాంగం మనుషులను విడదీస్తూనే ఉంది. బైబిల్ మనిషిని కాపాడుతుంది, మనిషిని యునైట్ చేస్తుంది. ఆ విషయం మీరు మర్చిపోయారు. కన్వర్టెడ్ క్రిస్టియన్ రెడ్డి గారు అట్ ద సేమ్ టైం నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అగ్నిదేవుడు ఆడి గుణం చుట్టూ తిరిగావు. అగ్నిదేవుడు యెహోవా సంగతి మర్చిపోయావు. ద్వితీయోపదేశకాండం చదివితే అగ్ని అక్కడ కనపడతాడు. నీ భార్యకి మెడకి తాడేస్తావే,
దాంట్లో శివుడు ఉంటాడు. నీ భార్యని అన్ని రకాలుగా కాపాడుతూ మంచి సంస్కృతిలోంచి వచ్చిన వాడివి ఇక్కడికి వచ్చి ఏం పీకుదామని వచ్చావు? రెడ్డోడివి పోయి ఇందులో తావచ్చు కదా. ఎక్స్ట్రాడరీ సిస్టమ్ అని తెలుసా నీకు? హిందూయిజంలో ఉన్నటువంటి సంస్కృతి ప్యూర్ బైబుల్, అది దయ్యాలకు కనెక్ట్ అయింది. దయ్యాలకు కనెక్ట్ అయ్యడం వల్ల సంస్కృతి కనపడుతుంది కానీ దేవుడు కనపడతా. సమస్య. అందుకనే నేను ఎవడు తిడతాను? ముందుగానే మనిషిని తిడతాను, దేవుడిని తిట్టను, శివుడిని తిట్టను, రాముడిని తిట్టను, ఎవడిని తిట్టను. నేను ఆర్సెం కంటే ముందే అట్లా ఉన్నాడు కదా, కాబట్టి నేను భయపడతా. అటు గురించి మాట్లాడకూడదు. నా తల్లి నేర్పిన పాఠం అది. దేవుడు నెట్టు కూడా జాగ్రత్త అనేది మా అమ్మ. ప్రార్థన చేస్తే బతికేది తీసే వద్దు, అవసరం లేదు, నాకు అడ్డం పడుతున్నావు, నా ప్రేయర్ అది ఒక స్టోరీ తర్వాత చేద్దాం. కనకరెడ్డి గారు నరహత్య చేసిన పట్టణం ఎవరిది? నినివే లాంటి పట్టణమే నీది కూడా, నీ రాయలసీమ కూడా, నీ కోస్తా, ఓకే, ఇటువంటి ప్రదేశాలన్నీ ఇదిగో ఈ నినివే పట్టణాన్ని కలిగి ఉన్నాయి, మణిపూర్తో సహా. ఆంధ్ర రాష్ట్రమే కాదురా బాబు, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం నినివే పట్టణాన్ని కలిగి ఉన్నాయి, దాని యొక్క సంస్కృతిని కలిగి ఉన్నాయి. నరహత్య చేసిన పట్టణమా జాగ్రత్త. నీ చెంగులు పైకి లేపి నీ మర్మాంగానికి చూపిస్తా. చెప్పటారా? చూస్తుంటే భయం వేసినరా సన్నాసి. ఆ మాట మాట్లాడాలని కూడా ధైర్యం ఉండాలిరా. ఆ మాట దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని చెప్పడానికి కూడా దమ్ము ఉండాలి. అప్పుడేమవుతుంది? ఆంధ్ర రాష్ట్రం దేవత ఎవర్రా? ఆంధ్ర మాత ఉందిగా, దాని చెంగులు పైకి చెప్తాడట. నినివే పట్టణంలో కూడా రకరకాల మనుషులు ఉంటారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా రకరకాల మనుషులు ఉన్నారు. నినివే పట్టణం భూమి అయితే ఆ భూమిని స్త్రీతో పోల్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రాలు కూడా స్త్రీతో పోల్చారు. అప్పుడు ఆ స్త్రీ దాని బట్టల పైకి లేపితే ఎలా ఉంటుంది? దానిని మానభంగం చేసినాడు ఎంతో మంది కనపడతానని చెప్తుంది బైబిల్. సింపుల్ అయిపోయింది. భారతదేశానికి పోతే ఏమవుతుంది? భారతమాతకు వస్తుంది. అప్పుడు భరతమాత చెంగులు పైకి లేపితే దాన్ని మానవ చేసిన ఎంతమంది, దానికి పిల్లలు ఎంతమంది ఉన్నారు? 30, 28, 50, 70 పిల్లల పీసుకొని దగ్గర వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ పోతే నంబర్ ఆఫ్ ఉన్నాయి. అటు చెంగులు మొత్తం పైకి లేపితే ఏముంటుంది? దాన్ని వాటిని రేపు చేసి కూడా ఎంతమంది ఉన్నారు? అది పదం. తప్పే ఉన్నట్లు చెప్పడం మాట్లాడతారండి సార్. భరతమాత ఎక్కడ చెప్పండి, ఏమైంది ఇప్పుడు? భరతమాత క్రియేట్ చేసిన ఇదిగో ఈ భరతమాతను క్రియేట్ చేసినటువంటి వాడు ఈ గుడిసెల్లో, పూరి గుడిసెల్లో పెరిగే ఈ దొంగలు కాదుగా. రెడ్డోడా? ఆడికి అంత చేయలేదు. ఇదిగో ఇక్కడ కూర్చున్నారే పీఠాలు వేసుకొని, వీడు భరతమాతని క్రియేట్ చేసాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ఇది ఏంది? ఇక్కడ కూర్చున్నవాడు నంది అంటే నంది, పంది అంటే పంది, కుక్క అంటే కుక్క. దీనికి ఒక పేరు పెట్టారన్నమాట. కుక్కకి ఏం పేరు పెట్టారా? బైరవ దేవుడు అంట. కోతికి ఆంజనేయుడు అంట. మళ్ళీ అలాగే ఏనుగుకి ఐరావతం అంట. వీడికి పేర్లు మార్చుకుంటూ వచ్చి వీటిని దేవుడు చేశారు. కానీ జంతు ప్రపంచంలో మానవుడికి అనుకూలమైనటువంటి జంతువులను మనం సాధన చేసుకోవడం వల్ల వాటి వల్ల మనం ఉపయోగం పొందడం కనీసం ఇవ్వడానికి గ్రహించాడా? గ్రహించడు. సరే, వాళ్ళు క్రియేట్ చేస్తే లాక్కొని మందస మన మాత అండి, భరతమాత అండి అన్నాడు. భరతమాతకి
ఈక్వాలిటీ కన్నా పిల్లల్ని ఈక్వాలిటీ చూసేటువంటి జ్ఞానం లేదా దానికి? భరతమాత తీసుకుంటే ఈక్వాలిటీ కన్నేసిన పిల్లల్ని ఈక్వాలిటీగా చూసేటువంటి మనసు దానికి లేదా? సరే, భరతమాత కనపడలేదు. నీకో సంగతి తెలుసా? కన్న తల్లికే అందరి బిడ్డలను ఒకసారిగా చూడలేదు. రైట్? కన్న తల్లే కన్న తండ్రి బిడ్డలందరినీ కనేసినటువంటి బిడ్డలందరినీ ఈక్వల్గా చూడలేడు. అటువంటప్పుడు ఏముంటుంది? ఏముండదు, ఈక్వాలిటీ కనపడదు. నీ కొంపలోనే ఈక్వాలిటీ లేనప్పుడు బైబిల్లోనో లేకపోతే ఈ మనుషుల్లోనో అక్కడో ఇక్కడో ఎక్కడైతే నీకు ఈక్వాలిటీ కనపడదు. బైబిల్లో దేవుళ్ళో కనపడుద్ది. ఒకే ఒక దేవుళ్ళకు నీకు ఈక్వాలిటీ కనపడుద్ది, ఇంకా ఎక్కడ కనపడదు. అర్థమైందా? ఆ ఈక్వాలిటీ ఇదిగో లా అండ్ ఆర్డర్ దారి తప్పించే ఈ రెడ్డి లాంటివాడు ఎక్కడున్నాడు? నరహత్య చేస్తున్నాడు. ఈ డాక్టర్ని ఎంతమంది అయితే చంపారు, ఎంతమంది అయితే ఇక్కడ చంపారు, వాళ్ళందరికీ అత్యంత దారుణమైనటువంటి తీర్పు ఉండబోతుందిరా. ఇది కన్ఫర్మ్. బైబిల్ పట్టిన వాడిగా రెడ్డి గారు మీరు చెప్పిన పదం ఇది. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఇటువంటి డాక్టర్లు రాయలసీమలో చనిపోయారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు కదా, ఆయన విషయంలో కూడా వీళ్ళు తీర్పుకి నిలబడబోతున్నారు. లెక్కేసుకుంటారు, కౌంట్ దాం. ఓకే. తర్వాత తెలంగాణలో నేను ఒక వీడియో చేశాను ఒక 5-6 నెలల క్రితం. ఇప్పుడు వీడు ఈ టీఎం కొనోడు ఏం చేశాడంటే 79 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ఆడవాళ్ళం బట్టలొప్ప తీసుకుతుంటే ఏం చేస్తున్నారా మీరు అంత అన్నట్టుగా బిల్డప్ వేసుకుంటా. ఆ టీఎం కొనోడు వాడికి ఏం తెలుసు, పిచ్చోడు అయిపోయాడు అనమాట. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమ ప్రభావాన్ని ఎత్తుక్కొని వాడు పిచ్చోడు అయిపోయి తిరుగుతూ ఉన్నాడు. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు దానికి. మిగిలిన టీ అమ్ముకున్నాడు అందరికి రాలేదే రాజ్యాధికారాలు. దాని గురించి సెపరేట్ టాపిక్ ఉంది. ఆ సందర్భంలో మాట్లాడినప్పుడు పాపం మీరందరూ పొంగిపోయారు అనమాట. బగ్గడు రాని ఆడొకప్పుడు వయసులో ఉన్నాడేగా. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈ పిఎం అనేవాడు బొగడగాడు ఒకప్పుడు వయసులో ఉన్నాడే కదా. వాడు కూడా వయసులో ఎలాగ ఉన్నాడో వాడు ముసలితనంలో అలాగే ఉన్నాడు. ఈ గుడిసెలో పెరిగాడే పాస్ట్ గాడు. వీడి చిన్నప్పుడు ఎలా ఉన్నాడో వాడి ముసలితనం కూడా అలాగే ఉన్నాడు. బైబిల్ అదే చెప్తుంది. పెద్దవాడైనంత మాత్రాన వాడి దగ్గర జ్ఞానం ఉంటుందని కానీ చిన్నవాడైనంత మాత్రాన వాడి దగ్గర జ్ఞానం లేదని అనుకోవడానికి వీలు లేదని ఏ గ్రంథంలో ఉంటుంది ఆ పదం. ఫినిష్ అయిపోయింది, అంతే కదా. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా చిన్నవాడు ఇలాగే ఉండాలి తప్పనిసరిగా. ఇప్పుడు నేను ముసలిని అవుతాను, నా ముసలితనం ఇలాగే ఉంటాను, నేను మారదు. ఇంకా నీ తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అలాంటిది అంట. ఇది ఈ పదం అది కూడా కాదు. యెహెజ్కేలు గ్రంథం అది ఆ స్క్రీన్ మీద వదలపై చదువుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈలోగా పూర్తిగా లెసన్ అవుతూ ఉండే రెఫరెన్స్ చదువుకుంటూ ఉండండి. మీ జీవితాలను మీరు సరి చేసుకుంటూ కూర్చోండి చాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.